ఐస్లు ఏవి తాకూడదని డాక్టర్ చెప్పారు. పొద్దున కూల్ డ్రింక్ తాగారు. ఒక నిమిషం, నాకెందుకో భయంగా ఉందమ్మా. బామ్మా, జాన్ శరీరం బాగా చల్లబడింది. ఇంకా చల్లబడితే అతనికి చాలా ప్రమాదం. అయ్యయ్యో, నా మనవడికి ఏం కాకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా? మీరు కాసేపు బయట వెయిట్ చేశారంటే నేను ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తాను. సరేనమ్మా. లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. షాపింగ్ వెళ్దామా? జూబ్లీ కాంప్లెక్స్. ఓకే. జాన్ కమలా కలిసి వెళ్తున్నారేంటి? హలో డాక్టర్, నేను విద్యను మాట్లాడుతున్నాను. ఏమిటి విద్య, చెప్పు. జాన్ కమలా ఇద్దరు కలిసి బైక్లో వెళ్ళడం నేను చూశాను. ఏమిటి నువ్వు అనేది? నిజం చెప్తున్నా, వాళ్ళిద్దరూ కలిసి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. మీరేం కంగారు పడకండి, మన మనుషులతో వెళ్ళి దాని సంగతి నేను చూసుకుంటాను. ఓకే. వెంటనే అమెరికాకు ఫోన్ చేసి జాన్ మమ్మీ డాడీకి విషయం చెప్పి పిలిపించాలి.
కమల ఎక్కడ? పారిపోయింది. ఏమిటే డాక్టర్ గారిని మోసం చేస్తావా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి? ప్రేమ దోమ అంటూ ఆ జాన్ గారితో తిరుగుతావా? మమ్మల్ని ఎదిరిస్తావా? దీన్నో చూపు చూడండిరా. డాక్టర్వా? నీలాంటి వాళ్ళ వల్ల డాక్టర్ వృత్తికి అవమానం. పవిత్రమైన వృత్తిలో ఉండి అక్రమాలు చేస్తారా? నీ అంత చూడకుండా వదలడం. చావబోయే వాళ్ళకి ప్రాణం పోయడం డాక్టర్ల ధర్మం. అలాంటిది నువ్వు జానికి హాని తలపెట్టావు. నీలాంటి డాక్టర్లు బతకూడదు. నీలా తప్పులు చేసే డాక్టర్లందరికీ నీ జీవితం ఒక గుణపాఠం కావాలి. కమలా, డాడీ దయచేసి మమ్మల్ని క్షమించమ్మా. జాన్, నువ్వు కూడా క్షమించరా. అంత మాట ఎందుకు డాడీ? రండమ్మా, మన ఇంటికి వెళ్దాం. ఇకపై మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అమ్మ అన్ని విషయాలు చెప్పింది. చాలా థ్యాంక్స్ బామ్మ. మా ఇద్దరిని కలిపినందుకు నీకు రుణపడి ఉంటాం. నీ ఇద్దరిని కలపాలని ఆ దేవుడే నిర్ణయించాడు. చాలా థ్యాంక్స్ బామ్మ. నాకెందుకమ్మా థ్యాంక్స్. ఓకే డాడ్, మీరు విదేశాలు వెళ్ళొచ్చారు కదా,
ఇప్పుడు మేము వెళ్తాం. హ్యాపీ జర్నీ మై డియర్ సార్. ఓకే బాయ్. బాయ్. గాడ్ బ్లెస్ యూ.